హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ వెస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కే హాట్ స్పాట్ గా అభివృద్ధి చెందిన శంకరపల్లిలో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రెప్యూటెడ్ బిల్డర్ నిర్మిస్తున్న ప్రీమియం 3BHK డూప్లెక్స్ విల్లాస్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు టౌన్ హోమ్స్ 2. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ బిల్డర్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన టౌన్ హోమ్స్ 1 ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో అన్ని విల్లాస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ని ఎంత బ్యూటిఫుల్ గా డెవలప్ చేసి మెయింటైన్ చేస్తున్నారో అదే విధంగా టౌన్ హోమ్స్ 2 ని కూడా డెవలప్ చేస్తారు. ఈ టౌన్ హోమ్స్ 2 వివరాలు చూస్తే ఈ ప్రాజెక్ట్ మొత్తం 6.5 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ 6.5 ఏకర్స్ లో జస్ట్ 98 విల్లాస్ ని మాత్రమే నిర్మిస్తారు. ఇవన్నీ 3BHK డూప్లెక్స్ విల్లాస్. ఈ విల్లాస్ బిల్టప్ ఏరియా 1600 స్క్వేర్ ఫీట్. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ లో 24/7 సెక్యూరిటీ, ల్యాండ్స్కేప్డ్ గార్డెన్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, మోడర్న్ స్ట్రీట్ లైటింగ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, CC రోడ్స్ విత్ సైడ్ వాక్స్, వాటర్ ట్రీట్మెంట్ అండ్ ప్యూరిఫికేషన్, 100% పవర్ బ్యాకప్, ఇంటర్కామ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేసే క్లబ్ హౌస్ లో ఎయిర్ కండిషన్డ్ జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, లాంజ్ ఏరియా, చిల్డ్రన్ రిక్రియేషన్ ఏరియా, ఇండోర్ గేమ్స్ లాంటి లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు లొకేషన్ పరంగా చూస్తే ఈ కింద ఉన్నది మన సైట్. ఆపోజిట్ లో మీరు చూస్తున్నది శంకరపల్లి నుంచి కందికి కనెక్ట్ అయ్యే రోడ్. ఇక్కడ ఉన్నది సింగాపురం విలేజ్. మన ప్రాజెక్ట్ కి పక్కనే ఉన్న రోడ్డు నుంచి ఈ విధంగా కంది రోడ్డుకి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మనం రొటేట్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూస్తున్నది శంకరపల్లి. ఇది శంకరపల్లి నుంచి ODF కి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్. ఈ కింద మీరు చూస్తున్న విధంగా మన ప్రాజెక్ట్ కి మెయిన్ రోడ్ నుంచి యాక్సెస్ ఉంది. అలానే ఇప్పుడు మనం మన సైట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తే ఈ రైట్ సైడ్ లో ఉన్నది శంకరపల్లి ODF రోడ్. ఈ రోడ్డు నుంచి మీరు ఒక కనెక్టింగ్ రోడ్ ని చూడొచ్చు. ఈ కనెక్టింగ్ రోడ్డు వెళ్లి శంకరపల్లి కంది రోడ్ లో కలుస్తుంది. సో మన ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి యాక్సెస్ అనేది చాలా బాగుంది. ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ఎక్సలెంట్ లొకేషన్ లో నిర్మిస్తున్న ఈ ప్రీమియం విల్లాస్ ప్రైస్ 1.2 CR నుంచి స్టార్ట్ అవుతుంది. ICICI బ్యాంక్ నుంచి లోన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ డీటెయిల్స్ ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్నది నార్సింగ్ నుంచి శంకరపల్లి మీద గుండా మోమిన్పేటకి కనెక్ట్ అయ్యే రోడ్. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది శంకరపల్లి నుంచి ODF కి కనెక్ట్ అయ్యే రోడ్. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది శంకరపల్లి నుంచి కందికి కనెక్ట్ అయ్యే రోడ్. ఈ రెండు రోడ్స్ కి మధ్యలో ఈ లొకేషన్ లో టౌన్ హోమ్స్ 2 ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ మీరు ఇందాక వీడియోలో చూసిన టౌన్ హోమ్స్ 1 ప్రాజెక్ట్ ఉంది. సో ఇటుపక్క ఉన్న రోడ్డు వాడుకొని లేదా ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో ఉన్న ఈ రోడ్డు వాడుకొని అయినా సరే మనం శంకరపల్లి కంది రోడ్డుకి చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు జూమ్ అవుట్ చేసి చూస్తే ఎల్లో కలర్ శంకరపల్లి రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ ని 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేయడానికి రీసెంట్ గా పర్మిషన్స్ వచ్చాయి. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో మీరు చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ 2, ఇది ఎగ్జిట్ 3. ఇటుపక్క వైట్ కలర్ లో ఉన్నది పటాన్చెరు దగ్గర నుంచి కంది సంగారెడ్డి మీద గుండా వెళ్లే ముంబై హైవే. ఇంకా ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది తెల్లాపూర్ దగ్గర నుంచి కొల్లూరు మూకిలా మీద గుండా శంకరపల్లి రోడ్డుకి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్ 7 మరియు రేడియల్ రోడ్ 7 ఎక్స్టెన్షన్. అలానే ఇక్కడ వైట్ కలర్ లో ఉన్నది శంకరపల్లి నుంచి పటాన్చెరుకి కనెక్ట్ అయ్యే రోడ్. ఇంకా ఇటుపక్క వైట్ కలర్ లో మీరు చూస్తున్నది శంకరపల్లి నుంచి ముంబై హైవే పైన ఉన్న కందికి కనెక్ట్ అయ్యే రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ కనెక్టివిటీస్ అన్నిటికీ సెంటర్ లో ఎక్సలెంట్ లొకేషన్ లో ఉంది. ఇంకా ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా మనం చూడవలసింది శంకరపల్లి. ఇప్పుడు మీరు చూస్తున్నదే శంకరపల్లి. ఈ కింద ఉన్న సర్కిల్ దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్తే 5 మినిట్స్ లో ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ శంకరపల్లి ఏరియా అంతా రెస్టారెంట్స్, మాల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో ఎక్సలెంట్ గా గ్రో అయింది. 150 ఫీట్ రోడ్ లాగా వైడ్ అవుతున్న ఈ శంకరపల్లి రోడ్డు వాడుకొని 10 మినిట్స్ లో మోకిలాకి, అలాగే 25 మినిట్స్ లో ఇక్కడ ఉన్న నియోపాలిస్ కి, ఆ పైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ప్రాజెక్ట్ కి పక్కనే ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఈ లొకేషన్ లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉన్నాయి. అదే మనం శంకరపల్లి మోమిన్పేట రోడ్ లో చూస్తే ఇక్కడ మెహతాబ్ ఖాన్ గూడెం దాటంగానే ఈ లొకేషన్ లో మొబిలిటీ వ్యాలీ ఉంది. ఇంకా స్కూల్స్ పరంగా చూసినా ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి జస్ట్ 5 to 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ రెసిడెన్స్ స్కూల్, ఇక్కడ బ్రెయిన్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే మోకిలా దాకా వస్తే ఇక్కడ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ అవిన్యా ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ కిడ్షన్ గ్లోబల్ స్కూల్, అలానే ఇక్కడ ICFA బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మనం ఈ ముంబై హైవే వైపు చూస్తే ప్రాజెక్ట్ దగ్గర నుంచి 10 మినిట్స్ లో మనం కందికి రీచ్ అవుతాము. ఈ ముంబై హైవేలో మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 లేన్ రోడ్ లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం
మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. సో మనం మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు కనెక్ట్ అయ్యే కంది దగ్గర చూస్తే ఈ లొకేషన్ లో ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ఐఐటి హైదరాబాద్ కి బ్యాక్ సైడ్ లోనే ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఉంది. అలానే సంగారెడ్డి వైపు చూస్తే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది. ఇంకా ఈ కంది కన్నా ముందు ఈ లొకేషన్ లో నాందేడ్ హైవేలోకి వెళ్ళడానికి కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ హైవే ని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ నాందేడ్ హైవే జంక్షన్ కి పక్కనే ఇక్కడ తోషిబా కంపెనీ ఉంది. అలానే రుద్రారంలో ఈ లొకేషన్ లో గీతం యూనివర్సిటీ ఉంది. మనం ఇంకొంచెం ముందుకు వచ్చి చూస్తే ఇస్నాపూర్ లో ఇక్కడ మహేశ్వరం మెడికల్ కాలేజీ ఉంది. ఈ విధంగా మన ప్రాజెక్ట్ కి అన్ని వైపుల నుంచి ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు మంచి డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.